హలో గర్ల్స్, స్మూత్ స్కిన్ కావాలంటే ఎవ్రీ టైం సెలూన్కే ఏమని వెళ్తాం. అప్పుడప్పుడు మన ఇంట్లోనే అఫోర్డబుల్ గా స్మూత్ స్కిన్ ప్రిపేర్ చేసుకుందామా? హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫిలిప్స్ ఎపిలేటర్. ఆగండి ఆగండి, అది హెయిర్ ని ప్లక్ చేస్తుంది కదా, చాలా పెయిన్ఫుల్ అని థింక్ చేస్తున్నారా? ఎస్, ఇట్ పెయిన్స్. బట్ కరెక్ట్ టెక్నిక్స్ తో ఓన్లీ ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి యూస్ చేస్తే మాత్రం ద పెయిన్ విల్ బి వెరీ మినిమల్. యాజ్ ద అండర్ ఆర్మ్స్ part is very sensitive, you may avoid those areas. But if you're very used to waxing, then you can make it right. Also, while compared to waxing and shaving, the regrowth is very slow. So firstly, skin preparation. క్లీన్ వాటర్ తో హెయిర్ ని క్లెన్స్ చేసి ఏదైనా ఒక మైల్డ్ బాడీ స్క్రబ్ ని యూస్ చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. దెన్ గో విత్ ద ప్యాడ్ డ్రై. నెక్స్ట్, స్కిన్ ని టైట్ గా హోల్డ్ చేసి ఎపిలేటర్ ని 75 degrees యాంగిల్ లో హోల్డ్ చేయాలి, లైక్ హౌ వి హోల్డ్ ఫర్ ఐబ్రో థ్రెడింగ్. పెయిన్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇట్స్ వెరీ బేరబుల్. సో ఇలా నెమ్మదిగా స్మాల్ సెక్షన్స్ తో హెయిర్ మొత్తం రిమూవ్ చేయడమే. అండ్ ప్రాపర్ గా చేయకుండా ఫాస్ట్ గా చేస్తే మాత్రం హెయిర్ బ్రేక్ అవ్వి ఇన్గ్రోన్ హెయిర్ కి కాజ్ అవుతుంది. సో ఫైనలీ నా సజెషన్ అయితే, ఎవ్రీ టైమ్ సెలూన్ కి వెళ్ళి వ్యాక్సింగ్ చేయించుకోలేం, బట్ స్మూత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ కావాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్ ఏ ట్రై. ఓకే గర్ల్స్, సీ యూ సూన్. కమెంట్ డౌన్ ఫర్ ద లింక్స్. బై బాయ్.